నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్లో ఉన్న బొల్లారంలో నిన్న రాత్రి ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ బిల్డింగ్లు ఏదైతే నివాసం ఉంటారో సుమారుగా 12 కుటుంబాలకు పైగా ఇందులో నివాసం ఉంటా ఉన్నారు. అయితే సెల్లార్లు ఏవైతే పార్కింగ్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా మొత్తం కూడా మంటలు ఆ వాహనాలకు అంటుకొని అన్నీ కూడా ఉన్న వాహనాలన్నీ కూడా దగ్నం అయిపోవడం జరిగింది. మీకు ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు కూడా రండి. ఇవన్నీ ఏదైతే సుమారు బిల్డింగ్ మనం విజువల్‌లో చూస్తా ఉన్నాం, ఇదంతా కూడా కాలి మంటలో దగ్నమైపోవడం జరిగింది. మనం వాహనాలు చూస్తాం. ఇక్కడే వీరి నివాసం ఉండేదంట. ఇక్కడ నివాసం ఉండేది. వీరిక్కడే ఉంటూ కింద ఫ్లోర్‌లో వీళ్ళు ఉండేవారు. ఒక్కసారిగా అంటుకున్న మంటలకి పూర్తిగా వారి వస్తువులతో సహా మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఇక్కడున్న బండ్లలో పెట్రోల్ ఏవైతే ఉంటుందో అన్నీ కూడా అంటుకొని భారీగా మంటలు సంభవించడం జరిగింది. మరి కుటుంబ సభ్యులు ఏదో ఆ ఇంట్లో వారు నివసిస్తున్న వారి వస్తువులతో సహా వారు నిల్వ చేసుకున్న వస్తువులు కావచ్చు, వారి జీవనోపాధి కావచ్చు, అన్నీ కూడా కోల్పోవడం జరిగింది. అంటుకున్న ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇంకా ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ కలగలేదు. కానీ తీవ్ర ఎత్తున ఆస్తి నష్టం అయితే సంభవించింది. మరి ఇంతటి ప్రమాదం గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? మరి ఆ సమయంలో మంటలు అందుకున్న సమయంలో ఒక వ్యక్తి ఒకసారి చాకచక్యంగా వ్యవహరించి అందరిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. మరి అతనితో ఒకసారి మాట్లాడదాం. మరి ఆ రోజు ఏం జరిగింది, ఆ నైట్ పూట అనేది. బ్రదర్, నైట్ అసలు ఏం జరిగిందా? ఏ సమయానికి మంటలు అంటుకున్నాయి? 2:15కి సౌండ్ వచ్చింది. డ్రమ్ సౌండ్ వచ్చింది. తర్వాత నేను చూశాను, కిటికీ నుంచి లైటింగ్ వచ్చింది. నేను బయటకు రాలేదు. ఆ పొగ వెళ్ళింది విండో నుంచి. అలాగన్నా ఆయన కూలర్ పెట్టిండి, పొగ అయిపోయింది ఇంటి మొత్తం. తర్వాత డోర్ తీశాను. తర్వాత ఫోన్ చేశాను ముందు ఈ సాగరానికి, రూమ్ మెయింటెనెన్స్ ఫోన్ చేశాను. కిందకి రా, అగ్గి తగిలిపోయిందని చెప్పాను. తర్వాత డోర్ తీస్తాడికి ఇటు మంట అగ్గి తగిలినది. మేము సన్న బాబు, 10 నెలల బాబు, మా ఆవిడ, నేను ఇటు నుంచి అటు జంప్ కొట్టుకొని వెళ్ళాము. అంతే. ఎలా సంభవించింది అంటారు? మంటలు ఎలా వచ్చాయి అంటారు అసలు? అలాగే అటు నుంచి మంట వచ్చింది. ఎలా వచ్చాయి, ఎలా జరిగింది? అది తెలియదు. డ్రమ్ సౌండ్ వచ్చింది. మేము డ్రమ్ పెట్టిండి, మీ ఉత్తి డ్రమ్ సౌండ్ వచ్చింది అంతే. ఈ నివాసం ఎవరిది? ఇల్లు ఎవరిది అసలు? మీద. సో నివాసం మీదేనమ్మా? ఇంట్లో ఉండేది మీద. సో ఏమో మీ వస్తువులన్నీ కూడా కాలిపోయి ఉంటా ఉన్నారు. మరి ఆ సమయానికి మీరు ఇంట్లో ఉన్నారా లేదా? నేను బయట ఉన్నాను. నేను వచ్చేటప్పటికి 2:30 అలాగ అయ్యింది. వీళ్ళు కాల్ చేయడం వల్ల నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ ఫైర్ అనేది ఎక్కువగా రావటం వల్ల నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేశాను. వాళ్ళు మన రంగనాథ్ సార్ దగ్గర నుంచి హెచ్ఎం వాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మన వాటర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వచ్చి మొత్తం 2 ట్యాంకర్స్ తీసుకొచ్చి టోటల్లీ వాటర్ని స్ప్రే అవుట్ చేసి టోటల్లీ కూల్ అవుట్ చేశారు. ఇందులో సుమారుగా మీ వస్తువులు ఏమేమి దగ్నం అయిపోవడం జరిగింది? మీ వస్తువులు బండ్లు కానీ కాలిపోయి ఉండట్లేదు. నా యొక్క ఫ్రెండ్ వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళ యొక్క సామాను అంతా ఇందులో ఉండి దగ్ధం అవ్వడం జరిగింది. ఒక కూలరు ప్లస్ వీళ్ళ వంట సామాన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ బట్టలతో సహా వీళ్ళ యొక్క వస్తువులతో సహా చాలా వరకు కాలిపోవడం అనేది జరిగింది. వీళ్ళ జీవనాధారానికి సంబంధించి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి చాలా వరకు దగ్ధం అవ్వడం జరిగింది. మంటలు అంటుకున్న సమయానికి మీరు ఎక్కడున్నారు? అంటే ఇంట్లోనే ఉన్నారా, బయట ఉంచి ఉన్నారు? ఉన్నాం పడుకొని. వెళ్తురికి మేము చూసి సౌండ్ రాగానే నేను వెళ్తురు చూసి పరిగెట్టి మేము వెళ్ళిపోయాం. వాళ్ళకి తలుపు గుద్దుకొని వెళ్ళిపోయినాం. అక్కడి నుంచే కాలుతుంది మంట. మేము వచ్చినప్పుడు చూసి పరిగెట్టి వెళ్ళిపోయినాం. ఈసారి మరి చూడలే, అలాగే వెళ్ళిపోయాం. వాళ్ళు కొట్టేసి మేము దూకేసాం అంతే. సో ఏమేమి ఉండే మీ వస్తువులు? మీరు ప్రస్తుతానికి మీరు ఉండడానికి ఏమీ కూడా లేవు, అన్నీ కూడా కాలిపోయినట్టు అన్నీ కాలిపోయినాయి. కూలరు, బట్టలు గిట్లు అన్నీ, తినిన సామాన్లు అన్నీ. వెహికల్స్ ఎవరి అసలు? ఈ వెహికల్స్ కూడా బైకులది పైన ఉంది. అంటే వెహికల్స్ నుంచి మంట వచ్చిందా లేకపోతే అటు నుంచి మంట వచ్చింది? బైక్ నుంచి మంట వచ్చింది. అంటే ఎవరైనా చేసిన పనా లేకపోతే ఆటోమేటిక్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందంటారు? అది తెలియదు. అది డ్రమ్ సౌండ్ రాగానే నాకు భయం వేసింది. ఎవరు వచ్చారని నాకు భయం వేసి కానీ ఇక్కడ ఈ ఏరియాలోన చాలా వరకు జనాలు రాత్రిపూట 12 తర్వాత తిరుగుతూ ఉంటారు. గింజాయి కూడా సేవిస్తూ ఈ యొక్క రోడ్ల మీద వెనకాల ఉన్న ఖాళీ స్థలాల్లోన కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న బయటకు వచ్చినా సరే అమ్మాయిలకు కూడా సేఫ్టీ లేకుండా వాళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. మా బిల్డింగ్స్ దగ్గరకు వచ్చి ఎవరైనా లేడీస్ బయటకు వస్తున్నా కానీ కామెంట్స్ చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా తిట్టినందువలన ఎవరికన్నా ఇట్లాంటి కోపం ఏదైనా చేసుండొచ్చు. కానీ ఇది ఫైర్ ఇన్సిడెంట్ అయితే అవ్వవలసిన కార్యక్రమం కానే కాదు. అంతా సేఫ్టీగా అన్ని రకాలుగా మేము పవర్ సప్లై దగ్గర నుంచి అన్ని విధాలుగా నేను ఈ ఇంటికి కావాల్సిన ఏ చిన్న ప్రాబ్లం అన్నా కానీ 2 మినిట్స్లో నేను ఇక్కడ అరైవ్ అయ్యి సాల్వ్ చేస్తూ ఉంటాను.
ఇవన్నీ రెంటల్స్ ఉన్న వెహికల్స్. కాకపోతే ఎవరన్నా సరే మిస్‌బిహేవ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ ఉండి ఏదన్నా చేశారనేది మాత్రం నేను చెప్పలేను. కాకపోతే ఈ ఏరియాలలో మాత్రం గాంజా తెచ్చి సేవిస్తూ రోడ్ల మీద 12 తర్వాత 10 తర్వాత న వచ్చిన కుర్రకారు మొత్తము ఈ రోడ్ల మీద పడి అంతా డ్రగ్స్ లాంటివి అన్నీ గాంజా, గింజా తాగి రోడ్ల మీద పడి ఉంటున్నారు. వీళ్ళ వల్ల ఏంటంటే వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఇబ్బందయ్యి ఏదైనా ఇష్యూ అయ్యుండి మా దగ్గర ఉన్న మనుషులతోని ఎవరితోనన్నా కొంచెం భేదభావాలు ఉంటే మరి ఏదైనా చేసుండవచ్చేమో అని నా అభిప్రాయం. మరి చూస్తూ ఉన్నాం మనం ఒక్కసారిగా మరి వాహనాల్లోంచి మనం చూస్తాం ఈ వాహనాలు ఏవైతే ఇక్కడ దగ్నం అయిపోవడం జరిగిందో ఈ వాహనాల్లోంచి ఒక్కసారిగా ఒక పేలుడు శబ్దం లాగా వచ్చి ఇందులోంచి ఒక మంటలు చెలరేయడం జరిగింది. అంటే సుమారుగా ఇక్కడ ఏకంగా 5కు పైగా వాహనాలు ఉండడం జరిగింది. ఫుల్ కూడా పెట్రోల్తో నిండి ఉన్న వాహనాలు సుమారుగా 3 స్కూటీలు 2 బైకులు ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా మంటకి అంటుకున్న సమయంలో అన్నీ కూడా పెట్రోల్ హైలీ ఫ్లేమబుల్ ఐటమ్స్ అన్నీ కూడా తగలబడడం జరిగింది. ఇక్కడ నుంచి మంట అంటుకున్న సమయానికి లోపలికి వచ్చి చూసేసరికి వీరు నివాసం ఉంటున్న గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా తగలబడిపోయింది. వీరు నివాసం ఉంటున్న వస్తువులు కావచ్చు, వీరు నిత్యావసర వస్తువులు, వీరు వాడుకునే వస్తువులు కావచ్చు, పూర్తిగా జీవితాన్ని మొత్తాన్ని కూడా సున్నా స్థాయికి అంటే కింది స్థాయికి తీసుకొచ్చేసి మళ్ళీ వీరు మొదటి నుంచి వీరి జీవితాన్ని మొదలు పెట్టుకోవాలనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మరి ఇంతటి దారుణం మరి నిజంగా ఈ మంటలు చెలరేగడానికి గల కారణం కుర్రకారుల కొంతమంది ఆ బిల్డింగ్ ఓనర్ చెప్తున్నట్టుగా మరి కొంతమంది చేసిన పనా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందా, మరి పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెడతారా, లేకపోతే ఇలాంటి కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. మరి ఒక కుటుంబం వారి ఇల్లు మొత్తం కూడా దగ్నమైపోయి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలంటూ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ ఫ్యామిలీ అంతా కూడా. ఒక్కసారిగా ఆ మంటలు వచ్చిన సమయానికి చాకచక్యంగా ఒకసారి గమనించి తలుపు తీసుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇంకోటి ఉండడం జరిగింది. దీనికి ఇటు రైట్ సైడ్ నుంచి ఇంకోటి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడంతో మీరు ఇక్కడ నుంచి చాలా స్పీడ్గా స్పందించి బయటికి వెళ్ళడంతో కొంత మేరకు ప్రమాదం తప్పింది. కానీ ఒకవేళ గనక గమనించకపోయి ఉంటే ఈ రాత్రి వేళ సుమారు 2 గంటల సమయానికి ప్రమాదం జరిగింది. 2 గంటల సమయానికి ప్రమాదం జరిగిందంటే ఒక గాఢ నిద్రలో ఉండి ఒకవేళ చూసుకోకుండా తలుపు బయట ఇవన్నీ కూడా గతంలో కోటిలో మనం అగ్ని ప్రమాదం చూస్తాం. ఒక్కసారిగా ఆ ప్రమాదంలో చిక్కుని 5 మందికి పైగా దుర్మరణం చెందారు. మరి ఆ ఘటన మరో ఘటన చోటు చేసుకుంది. మరి ఇలాగే కొనసాగితే కొంతమంది చేసిన పని లేకపోతే నిజంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనే దానిపై కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కంప్లీట్గా మీటర్స్ అన్నీ కూడా కాలిపోయి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది, కింది స్థాయి నుంచి పై వరకు కూడా. మరి దీనికి గల కారణాలు ఏంటి? ప్రస్తుత సిచ్యువేషన్ మొత్తం కూడా కాలిపోయి మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూడా కరెంట్ లేకుండా పోయింది. మరి ఈ డోర్ కనుక ఓపెన్ చేసుకొని వీరు మొత్తం కూడా కాలిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వీళ్ళు కనుక ఈ డోర్ ఓపెన్ చేసుకొని చాకచక్యంగా ఆ సమయానికి 2:30 గంటల సమయానికి వారు కనుక బయటికి రాకపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యులు సజీవ దహనం అయ్యేవారు. అదృష్టవశాత్తు కొంత మేరకు అవి కంటే తొందరగా రియాక్ట్ అయిపోయి స్పందించడంతో వీరు బయటకు వచ్చేసారు. వారు వస్తువులు పోయాయి ఇవన్నీ, కానీ ప్రాణాలతో బయటపడరు. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగలేదు. మరి ఇలాంటి వరుస అగ్ని ప్రమాదాలు గల కారణాలు కొంతమంది చేస్తున్న పనులు కొన్ని అయితే షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మీటర్లు కావచ్చు, వైరింగ్ని ఎప్పటికప్పుడు కూడా మార్చుకుంటూ ఉండండి. అండ్ ఇంటి స్థలాల్లో ఇలా సెల్లార్లో నివాసాలు ఉంటే ఇలాంటి పెట్రోల్ బండ్లు పెట్టకపోవడం బెటర్. ఎందుకంటే వాచ్మెన్ రూమ్స్కి దగ్గరలో కొంతమందికి సెల్లార్లో వాచ్మెన్ రూమ్స్కి దగ్గరలో బండ్లు పెడతా ఉంటారు. కొంచెం దూరం కనీసం 3 నుంచి 4 ఫీట్ల దూరంలో పెడితే ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా బయటికి రావడానికి వీలుగా ఉంటుంది. చాలా వరకు కూడా ఇంటి డోర్ కానించుకొని వెహికల్స్ పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలా అస్సలు చేయకండి. ఒకసారి ప్రమాదం జరిగితే బయటికి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈ బొల్లారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏం కాలేదు. ఆ కుటుంబ సభ్యులు మాత్రం మా జీవనోపాధి కోల్పోయాం, మా పూర్తి వస్తువులు మేము దాచుకున్న ఖర్చు పెట్టే డబ్బులు, మా పత్రాలు అన్నీ కూడా కాలిపోయి అంటూ చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ కోటేశ్వర్తో పవన్ వాయిదేవా టీవీ హైదరాబాద్ బోలారం. సో మరి మీరు ఏ ఫ్లోర్లో ఉంటా ఉన్నారు బిల్డింగ్లో? ఉంటాం సార్, 3వ ఫ్లోర్లో ఉంటాము. మేము నైట్ విజయవాడ నుండి వచ్చాము. విజయవాడ నుంచి వచ్చినప్పటికి నైట్ 1 గంట అయింది. 1 గంట అయినాక మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి ఎట్లా పడుకున్నాము. 12:15కి ఎట్లా ఫైర్ అనేది అయ్యింది. ఫైర్ అయింది. ఎందుకు అయింది అనేది మాకు ఎవరికి తెలియదు. మేము ఆ టైంలోనేమో వచ్చి కిటికీ విండో ఓపెన్ చేసుకొని అటు నుండి బ్యాక్ సైడ్కి రావాలని ట్రై చేసాము, కానీ అవ్వలేదు, కుదరకపోతే ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కొద్దిగా సహకరించి ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుండి వచ్చి కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నారు, తీసుకున్నారు అటు సైడ్. మేమేమో ఆ కిటికీ అవతల నుండి అలాగా కార్నర్ నుండి ఇలా వచ్చి బయటకు వచ్చేసాం.
సుమారుగా అంటే మెట్లు దిగడానికన్నా స్కోప్ ఉందా, అంటే ఛాన్స్ ఉందా? దిగడానికి స్కోప్ లేదు అసలు, ఊపిరి అనేది ఆడుకోవడం, ఊపిరి తీయడానికి కూడా లేదు అసలు. అంత ఫుల్ పొగ పొగ మొత్తం బిల్డింగ్ మొత్తం పొగ మంచు పొగలాగా ఉండిపోయింది అలాగా. కింద బండ్లు ఎంతమంది కాలిపోయినాయి కింద? కింద బళ్ళు మొత్తం 5 మంది ఉండేవి, 5 బండి బళ్ళు ఇక్కడ ఇటు సైడ్ ఉన్న 5 బళ్ళు కాలిపోయినాయి. అవతల పక్క ఏమొచ్చి 3 బళ్ళు ఉన్నాయి, ఆ 3 బళ్ళు సేఫ్గా వాళ్ళు తీసి అటు పెట్టారు బయటికి. అందులో నా బండి ఒకటి ఉంది, నా బండి కూడా సేఫ్గా బయటికి పెట్టారు. మిగతా 5 బళ్ళు అయితే మాత్రం ఏమీ లేవండి, మొత్తం కాలిపోయినాయి. ఏంటి పరిస్థితి? చేతులకు అంతా కూడా అంటే మీ ఇంట్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇంట్లో కూడా మొత్తం మసి గీసి, మొత్తం ఇల్లంతా మసి గీసి, మా ఒక్క రూమ్ అనే కాదు అన్ని రూములు కూడా మొత్తం మసి మసి అయిపోయినాయి. కానీ ఎవరు ప్రాణాలు కూడా ఏం పోలేదు, అందరూ సేఫ్గా బయటకు వచ్చేసారు, ఎవరు ఏం కాలేదు. సుమారు మధ్యరాత్రి 2 గంటల నుంచి 2:10 లోపల అయిందన్న. కింద మంటలు వస్తాయి, వాటర్ తాగుదామని నిద్ర మిడ్ నైట్లో లేచిండు. వాటర్ తాగు చూస్తే మంటలు పొగ వస్తుందంటారు కిటికీలకి నుంచి. ఏమొస్తుంది చూస్తే పెద్ద మంటలు. అది ఎలా జరిగింది అనేది ఎవరైనా తెలియని రకంగా అయిపోయింది అది. మీ మీ అనుమానం ప్రకారం ఏమై ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? అంటే బైక్లోంచి మంటలు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు, ఆ బైక్లోంచి వచ్చాయంటే మరి ఇలా జరిగింది అనుకుంటున్నారు? నాకు తెలిసి నా ఊహ ప్రకారం అయితే ఇక్కడ బొల్లారంలో చాలా గంజాయి బ్యాచ్ ఉంది, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బానిస, పైసల కోసం బానిస పెట్రోల్ దొంగతనానికి వచ్చి ఇది అయిందంటే అనుకుంటున్నాను నేను. అయితే అధికారులు కొంచెం ఈ బొల్లారంలో ఉన్న గంజాయి మీద, డ్రగ్స్ మీద కొంచెం నిఘా పెట్టి వాళ్ళని అరకట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సుమారుగా ఇప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగిందంటారా బిల్డింగ్లో ప్రమాదం కానీ, ఇప్పుడు ఎవరికైనా గాయాలు అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆశీస్సుల వల్ల మా బొల్లారం మా ఈ బిల్డింగ్లో ఉన్న ప్రజలకి ఎవ్వరికి ఎట్లాంటి హాని జరగలేదు, చిన్న గాయం కూడా కాలేదు. అమ్మవారు కాపాడింది, అమ్మవారికి రుణపడి ఉంటాం. అయితే కాకపోతే ఏంటంటే ఆ పేద కుటుంబం బైకులు నష్టం జరిగింది నష్టపోయారు. ఆ ఒక కుటుంబం, పేద కుటుంబం ఉన్న ఇంట్లో నిత్యావసర సామాన్లు కానీ, బట్టలు కానీ మొత్తం బూడిదైపోయింది. ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.